మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. పదహైదు వచ్చిన చదమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఓకేనా? ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తము కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, జీవంగల తండ్రి, ప్రేంగల యేసయ్య, అదిగో చదువుబడి వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అదిగో చదువుబడిన వాక్యాన్ని వివరించడానికి పరిశుద్ధ ఆత్మ యొక్క సావాసాన్ని మాకు దయచేయండి. మా ప్రభు, మా రక్షకుడు అన్నట్టు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నా పేరు ఏంటంటే నెవిల్. ఏం పేరు? నా పేరు నెవిల్. నేను పాస్టర్ గారితోనే నేర్చుకున్నాను. పాల్కొమ్మర్ చర్చికి వెళ్ళేవాడిని. బయట నేను ఇప్పుడు ప్రజెంట్ రేణమాగిలిపల్లి, మురిగిరిపల్లి అనే గ్రామాల్లో నేను పాస్టర్గా వెళ్తున్నాను. అయితే నేను ఈ ఊరికి మరి ఈరోజు నన్ను పాస్టర్ గారు ఆహ్వానించారు. అయితే నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ ఒక కుటుంబం రక్షించబడిందంటే ఈ వాక్యాన్ని తెలుసుకొని, ఈ సత్యవాక్యాన్ని మనమంతా తెలుసుకొని, ఒక గ్రామంలో ఒక కుటుంబం రక్షించబడిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈ యొక్క సత్యమైన మాటలు మనము తెలుసుకోవడమే కాదు, ఒక 10 మందికి ఈ విషయాలు తెలాల. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే మనము సువార్త ప్రకటించమని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది ఇంకా అంటే, కొందరిని అగ్నిలో పడుకోకుండా కొందరిని రక్షించమని చెప్తుంది. కొందరినైనా నీ శాతనైన మటుకు రక్షించమని చెప్తుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే సువార్త ప్రకటించాలా. ఏం ప్రకటించాలా? సువార్త ప్రకటించాలి. ఎలా సువార్త ప్రకటించాలంటే మాట రూపంగా కాదు. ఏ రూపంగా? మాట రూపంగా కాదు, క్రియారూపంగా ప్రకటించాలా. ఏ విధంగా? క్రియల రూపంలో ప్రకటించాలా. హల్లెలూయా. చూడండి, మనం ఎక్కడున్నామంటే అన్యుల మధ్యలో ఉన్నాం. ఎక్కడున్నాము? అన్యుల మధ్యలో ఉన్నాం. కొందరు క్రైస్తవులు ఉన్నారు, ఇంకా వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. మనల్ని ఏం గమనిస్తుంటారంటే మన ప్రవర్తన గమనిస్తుంటారు. ఏం గమనిస్తుంటారు? ప్రతి ఒక్కరు కూడా మన మీద ఒక కన్నేసి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం మాట్లాడే మాట అయినా, మనం కూర్చునే ప్లేస్ అయినా, మనం తిరిగేదైనా జాగ్రత్తగా ఉండాల. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుడికి మహిమకరంగా ఉండాల. ఎలా ఉండాలా? మహిమకరంగా ఉండాల. మహిమకరంగా లేదనుకో, నీవు దేవుడిని ఆ ప్లేస్లో నువ్వు మహిమపరచలేవు. దేవుడు సువార్త నువ్వు చెప్పడానికి వీలు అవకాశము ఉండదు. అందుకే ఒక క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏందట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు అంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చొప్పున నడవకూడదు. నడవకూడదు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక క్రైస్తవుడు అయిన నీవు, దేవుడు లోకంలో నుంచి నేను వేరు చేశాడు. ఇప్పుడు నిన్నేం పిలుస్తారంటే, ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ అనుకో, నన్ను నువ్వు మా ఇంటి రా అని చెప్తారు. ఒకవేళ పార్టీలో నువ్వేం చేస్తావంటే ఆ పార్టీ గుండా వెళ్తావు. అపోజిషన్ పార్టీకి నువ్వేమవుతావు? నువ్వేమవుతుంటే ఆటోమేటిక్గా నువ్వు రేపు పొద్దున్న దేవుడు సువార్త చెప్పినా వాడు నీ మాట వింటాడా? వింటాడా? విండు. ఒక క్రైస్తవుడైనట్టు నీవు మొట్టమొదటిసారిగా ఎటువైపు ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండాలంటే, అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. దేవుడు అన్నాడు, నిన్ను లోకంలోంచి బయటకు తీసుకొచ్చిన అని చెప్పాడు. లోకంలో నుంచి మనం వెళ్ళి బయటకు వచ్చాం. మనం పార్టీలతో కానీ,
గ్రూపులతో కానీ, ఎవరితో గొడవలు పడిన 2 వర్గాలతో కానీ మనం ఒక వర్గం పక్క ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి యొక్క సువార్త బయటికి వెళ్ళాలంటే మనము ఇలా బయట ఉన్నటువంటి పొత్తుల వైపు ఉండకూడదు. ఎందుకంటే ఈ గ్రామంలో మనం అనేకులు రక్షించాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఎటువైపు ఉండకూడదు, అటువైపు ఉండకూడదు, ఇటువైపు ఉండకూడదు. కేవలం మనం ఏం చెప్పినా నేను దేవుని నమ్ముకున్నాను, నాకు అలాంటి సంబంధం లేదు, నేను దేవుని నమ్మినాను, అవన్నీ వదిలేసినాను, పాత మనిషి కాదు నేను, క్రొత్త మనిషి నేను ఈ రోజు నుంచి చెప్పగలిగినంత రావాలా. హల్లెలూయా. ఇంకా చూడండి, పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చోడక. చూడండి ఏమంటున్నాడు, పాపుల మార్గంన అంటే ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ఊర్లోనే ఉంటాం, తాగుబోతులు ఉన్నారు, నువ్వు తాగుబోతుల దగ్గర వెళ్ళి కూర్చోకూడదు. నా ఫ్రెండ్ కదా వాడు, లేకపోతే రారా పార్టీకి రారా అన్నప్పుడు నువ్వు వానితో పాటు కూర్చున్నావు, ఏమవుతావు, వాడు నీతో పాటు నువ్వు కూడా సమానం అయిపోతావు. రేపొద్దు నువ్వు సువార్త చెప్పినా వాడు మమ్మల్ని ఆటికి పిలిస్తే ఆటికి వస్తాడు, మాకు ముందు ఇప్పమన్నా ఇప్పిస్తాడు అనే దగ్గరకు మనం వెళ్ళిపోతాం. అంటే నువ్వు చెప్పే దేవుడి యొక్క సువార్త అక్కడ పనిచేయదు. అంటే మనము ప్రత్యేకంగా ఉండాల. ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాల. నీ జీవితం అనేది ప్రత్యేకంగా ఉండాల. అందుకే బైబిల్లో రాయించారు ఏమని, పాపుల మార్గంలో నిలుక అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అంటే ఇక అపహాసం అంటే ఎగతాళి చేసేవాళ్ళు, ఒకరినంటే ఒకరిని ఎత్తేసే వాళ్ళ దగ్గర, వాడంటే సరిపోకపోయిన ఎత్తేసే వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే, మీరు ఈ గ్రామంలో అనేకలు రక్షించాలి కాబట్టి మీ ద్వారా ఇక్కడ అనేక కుటుంబాలు రక్షించబడాలా. అంటే మనం ఇక్కడ కనకం కుట్టుకోవాలా, ఖచ్చితంగా ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు రక్షించబడాలంటే నన్ను దేవుడు మొట్టమొదటిసారి ఈ గ్రామంలో ఎంచుకున్నాడు. ఈ కుటుంబం ద్వారా ఇక్కడ దాదాపు 10-15 కుటుంబాలు. చూడండి ఎంతమంది ఉంటారు ఈ యొక్క యాపిల్లో. ఎస్సీ కాలనీ చాలా పెద్దది. ఎంతమంది దేవుని నమ్ముకుంటున్నారు ఇక్కడ? ఒక 50 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? లేరు. 50 మంది లేరు. ఉన్నారా? 20 ఉన్నాయా? కానీ ఊరైతే చాలా పెద్దది. అయితే ఇన్ని కుటుంబాలకి మనము నిజమైన సువార్త, నిజమైన వాక్యాన్ని వాళ్ళకి అందించాలి. అంటే ఖచ్చితంగా ఒక మంచి వాక్యాన్ని వాళ్ళకి అందించగలిగితే రేపు పొద్దున ఏమనుకుంటా తెలుసు, వాళ్ళంతా కూడా మంచి వాక్యం, మా ఆలోచనలో కూడా పాపం చేయలేనట్టు వాక్యం మేము వింటున్నాం, కూర్చున్న మాటలు రావు మాకు. ఒకప్పుడు మందు తాగేవాడిని, ఒకప్పుడు సిగరెట్లు తాగేవాడిని, ఒకసారి వ్యభిచారం చేసేవాడిని, నేను మారానంటే కారణం ఆ బ్రదర్ని నమ్ముకొని మమ్మల్ని అందరినీ కూడా రక్షించాడు అనే పేరు మనం తీసుకొచ్చేటట్టు ఉండాల. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ గ్రామంలో అనేకులు ఉన్నారు రక్షించబడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే జ్ఞానము, ఎక్కడైతే పాపము, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుడు కృప ఎక్కువగా పనిచేస్తుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రామం యొక్క పరిస్థితులు, వాతావరణం మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు బలంగా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము మన కుటుంబం ద్వారా, ఈ కుటుంబం ద్వారా మనం ఏం చేయాలంటే అనేకులకి మనం సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే ప్రతి వారం కూడా మైక్ పెట్టాలా. మనం మన ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పక్క ఈ పక్క ఉండే కుటుంబ ఫ్యామిలీని, మన అన్నదమ్ములు ఫస్ట్ ఎవరు వస్తారంటే అన్నదమ్ములు, రక్త సంబంధులు, మామ, అల్లులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోగు చేయాల. ఈ కుటుంబ ప్రార్థన పెడుతున్నామంటే వాళ్ళు వస్తారు, మనం పిలవం అంతే. ఒక వారం పిలుస్తాం, ఒక వారం పిలకపోవచ్చు, కానీ మనం పట్టుదలతో అలాగే సాధించామనుకో అనేకులు, రోగం ఉన్న వాళ్ళు, వ్యాధి బస్సులు, వీళ్ళందరినీ కూడా మనం సేకరిస్తూ ఉండాలి ఈ ఊర్లో. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర రావడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని ఎంచుకున్నాడంటే, ఈ గ్రామంలో ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడంటే ఈ కుటుంబం ద్వారా దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. భవిష్యత్తులో అనేకులకి రక్షణ తీసుకురాబోతున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన ఒకే ఒక కారణం, సువార్త ప్రకటించాలి. అది మాటతో కాదు, అది క్రియతో సాధించాలి. హల్లెలూయా. మన క్రియలు బాగుంటే దేవుడు ఆటోమేటిక్గా అనేకుల్ని రక్షిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి